హాయ్ ఫ్రెండ్స్, లో బీపీకి హై బీపీకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సాధారణంగా మనం లో బీపీ అంటూ ఉంటాం కదా. సో అంటే ఏం జరుగుతుందంటే మన 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 బాడీలో లో ఆక్సిజన్ లెవెల్స్ ఏర్పడినప్పుడు మనకి లో బీపీ అనేది వస్తుందన్నమాట. అదేవిధంగా హై బీపీ ఎందుకు వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే మనకి హై బీపీ అనేది వస్తుందన్నమాట. సాధారణంగా మనం హై బీపీలో చెమటలు పడుతూ ఉంటాం, చూసాం కదా, ఎక్కువ చెమటలు పడతాయి కదా సిమ్టమ్స్. సో దానికి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన బాడీలో నుంచి బయటకు వస్తుంది అనమాట, అప్పుడు చెమటలు పడతాయి అన్నమాట. ఇలా లో బీపీ ఎప్పుడు వస్తుందని మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినా లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినా మనకి లో బ్లడ్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. హై బీపీ ఎందుకు వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉండడం వలన మనకి హై బీపీ అనేది వస్తుందన్నమాట. సో మనం హై బీపీ వచ్చినప్పుడు కొంచెం స్పైసీ ఫుడ్ దూరంగా ఉండాలి కొంచెం. అదే లో బీపీ వచ్చినప్పుడు కొంచెం స్వీట్నెస్ ఉన్న ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ అయిపోద్ది. ఇలాంటి సైన్స్ ఫ్యాక్ట్స్ మీకు ఏవైనా కావాలి అంటే, లేకపోతే ఏదైనా వెనుక ఏదైనా టాపిక్ మనకు ఉన్న సైన్స్ రీజన్ కావాలి అంటే నాకు కింద కామెంట్ పెట్టండి. నాకు తెలిస్తే నేను ట్రై చేస్తాను, లేకపోతే నేను వదిలేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ నెక్స్ట్ టైం.